హలో మై లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మధ్య ఎక్కడ విన్నా డైట్ వినిపిస్తోంది లేదా ఫిట్నెస్ ఎక్కువగా వినిపిస్తోంది. మీ అందరికీ పర్ఫెక్ట్గా ఫిట్నెస్ గురించి తెలియాలి అంటే నేను చెప్పడం కాదు, నా ఫ్రెండ్ అభిమానిక వచ్చేస్తోంది. సో తన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. జుంబా ట్రైనర్ అండ్ ఫిట్నెస్ విషయంలో టాప్ 3లో హైదరాబాద్లో తను కూడా ఒకరు. మిసెస్ ఇండియా. చూస్తే మీకు అర్రే తినా మాకు తెలుసు కదా అనిపిస్తుంది. పిలిచేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీపా. ఆడియన్స్ అందరికీ చెప్పేశాను నేను యాక్చువల్గా ఈరోజు ఫిట్నెస్ స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఫాలో అయిపోండి అని. ఆల్రెడీ నిన్ను చూసి మేము చూసేసాము మాకు తెలుసు అనుకుంటూ ఉండుంటారు. గెట్ సెట్ ఫిట్ ఈటీవీలో 4 years ఆఫ్ జర్నీ మనది. 4+ అంటాను చాలా ప్రిసైజ్ గా 4.5 years. కరెక్టే. ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్స్ కలిసి చేసాం. 1000+ ఎపిసోడ్స్ అయ్యాయి. ఇప్పుడు మాకే నేర్పిస్తారు అని ఆలోచిస్తూ ఉండుంటారు. స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు ఏం చేద్దాం? కపుల్ ఎక్సర్సైజెస్ డన్. పార్ట్నర్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే చాలా మంది అంటే ఇంట్లో మనం ఎప్పుడు మాట్లాడుకున్నాము, మోటివేషన్ రాదు, ఒకళ్ళు ఉంటేనే మేము వర్కౌట్ చేస్తాము, ఒకళ్ళు ఉంటేనే మేము వాకింగ్కి వెళ్తాము, జిమ్కి వెళ్తామని స్టార్ట్ చేస్తారు. సో ఐ థింక్ బేసిక్ కొన్ని ఈజీ టు డూ, ఎవరికైనా కొంచెం బాడీ స్ట్రెచ్ చేసి ఈజీగా ఉండేలాగా జస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ వీ కెన్ డూ దట్. ఓకే డన్ చేద్దామా? యా. సో ఫస్ట్ బ్యాకింగ్, నువ్వు అటు తిరుగు నేను ఇటు తిరుగుతాను. సో స్పైన్ స్ట్రెచ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎవరికైనా సరే, ఇంట్లో వర్కింగ్ విమెన్కైనా, ఇంట్లో హౌస్ వైఫ్స్కైనా, కార్పొరేట్ వాళ్ళకి ఇంకా స్పెషలీ చాలా ఇంపార్టెంట్ స్పైన్ స్ట్రెచ్. మీరు ఇలా ఎవరు పార్ట్నర్ లేకపోయినా కూడా చైర్లో కూర్చొని యూ కెన్ జస్ట్ ట్విస్ట్ అండ్ డూ దిస్. సో బేసికలీ మనం తిరుగుతున్న సైడ్, సో నాకు రైట్ సైడ్ అయితే నీకు కూడా రైట్ సైడ్. సో వన్ హ్యాండ్ గోస్ హియర్, అదర్ హ్యాండ్ ముందు నుంచి ఇలా, అండ్ నువ్వు కూడా రైట్ సైడ్ తిరిగి ట్విస్ట్, and then you'll feel a deep stretch. So ikkada at least oka 5 breaths, deep breaths teeskoni. 1 inhale exhale, 2 3 4 5 and melliga slow ga position nunchi bayatiki vachesi to the other side. Eppudu kuda oka side chesaka inko side compulsory ga cheyali. So inhale exhale 1 2 3 4 5 స్లోగా కమ్ బ్యాక్. ఇలా ఎప్పుడు దీపా గెట్ సెట్ ఫిట్ షోలో కౌంట్ చేయి దీపా అంటే చేసేది కదా. ఎన్నిసార్లు కౌంట్ చేయలేదు అభిమానిక. అభిమానిక అయితే కంప్లైంట్స్ ఇవ్వడానికి వచ్చింది. ఫోన్లే తన లీడ్ తీసుకుంటదిలే అని చెప్పి వదిలేసేది. కొన్ని చిన్న చిన్నవి ఇలాంటివి చెప్పాలి కదా చెప్పే. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ మనం చైల్డ్ పోజ్లో ఉంది, ఏదైనా పొజిషన్లో హోల్డ్ చేస్తున్నప్పుడు దీపా కౌంట్ కమాన్ కౌంట్ అంటే అప్పటికే 5 counts కాదు, అక్కడ 30 counts ఉండేవి. 10 ఉండేవి మినిమం. ఎప్పుడన్నా 30 కూడా చేయించావు. వర్కౌట్ ఎలా అలవాటు అవుతుంది చెప్పు? అలవాటు అయ్యింది నాకు, కానీ మళ్ళీ వదిలేసాం మనం ఆ షో ఆపేసిన తర్వాత. షీఈ్ నాట్ మై ఫ్రెండ్. అవును, వర్కౌట్ చేస్తే నా ఫ్రెండ్. ఇప్పుడు ఇవాళ చేస్తావా ప్రామిస్? ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నా కదా ఫ్రెండ్, తర్వాత ఓకే. ఎస్ ఓకే. ఇంకొకటి సింపుల్, బికాస్ మనం స్పైన్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వెరీ ఈజీ సింపుల్. సేమ్ ఇదే పొజిషన్లో, కాకపోతే ఎప్పుడు కూర్చున్నప్పుడు కూడా మనం ఐ ఆల్వేస్ టోల్డ్ యూ రోల్ యువర్ షోల్డర్స్ బ్యాక్, స్పైన్ లాంగ్ ఉండాలి, లెంథెన్ చేసి ఉండాలి. సో ఇక్కడ నుంచి సైడ్ బెండ్. సో మన ఇద్దరం కూడా కలిసి విల్ బెండ్ టు ది సైడ్. సో వన్ హ్యాండ్ డౌన్ ఫ్లోర్ మీద, అదర్ హ్యాండ్ అప్. ఓకే, ఇక్కడ నుంచి బెండ్ టు ద సైడ్. సో మ్యాక్సిమం మీరు ఎంత బెండ్ అవ్వగలితే అంత. హోల్డ్ అండ్ 3 2 1 కమ్ బ్యాక్. సేమ్ థింగ్ అదర్ సైడ్, హ్యాండ్ అప్, అదర్ హ్యాండ్ డౌన్, బెండ్. 3 2 1 and come back. బాగుంది అభిమానిక. 5 counts చాలా బాగుంది. Okay, this is something related to the spine and very important. మన spine is the backbone. మనం అందుకని అంటారు, ఏ సెంటెన్స్ మాట్లాడినా backbone అంటారు. సో this is very important. నించునే వర్క్ చేస్తున్నా, కూర్చునే వర్క్ చేస్తున్నా, అథ్లీట్ అయినా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే బెడ్ మీద కూర్చొని, మీకు పార్ట్నర్ లేకపోయినా మీరు ఇలా ట్విస్ట్ చేసి స్ట్రెచ్ చేసుకోవచ్చు. కాదు అభిమానిక, స్ట్రెచెస్కి ప్రతిదానికి వార్మప్ ఇంపార్టెంట్ అంటారు కదా, స్ట్రెచెస్కి అవసరం లేదా? డైరెక్ట్గా చేసుకోవచ్చు. బేసికలీ మనం ఫస్ట్ వార్మప్
ఎందుకు చేస్తాము, వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు చేస్తాము, మన బాడీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాం సో దట్ మనకు సడన్గా ఏదైనా మసిల్ ఇంజరీస్, ఎందుకంటే సడన్గా మీరు వర్కౌట్ స్టార్ట్ చేశారనుకోండి మసిల్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. సో బేసికలీ ఇది ఒక ప్రిపరేషన్. సో అయిపోయిన తర్వాత స్ట్రెచెస్ ఎందుకు చేస్తాం, కూల్ డౌన్, రిలాక్స్ అవ్వడానికి. సో దట్స్ వెన్ యూ స్ట్రెచ్. సో ఎవ్రీడే చాలామంది అంటే కొన్ని ఇంజరీస్ వల్లనో దేని వల్లనో వర్కౌట్స్ చేయలేరు, దే కెనాట్ డూ. సో అందుకు యూ షుడ్ బి ఏబుల్ టు డూ బేసిక్ ఇలాంటివి కొన్ని స్ట్రెచెస్ టు కీప్ యువర్ బాడీ యాక్టివ్. ఓకే, ఇంకొంచెం యాక్టివ్ చేద్దామా? చేద్దామా? ఇంకా నించోవాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే. అభిమానిక ఇలా లాగేస్తే ఏంటి పరిస్థితి? అంతే, అలా లాగేస్తే ఒక పార్ట్నర్ నేను కూడా వదిలేస్తే అంతే. యాక్చువల్గా ఇలా లాక్కోకూడదు, పార్ట్నర్స్ కి కోపం ఉంటది కదా, ఛాన్స్ దొరికిందిలే అని ఇలా లాగేస్తే పడిపోతారు. అప్పుడు ఆ పార్ట్నర్ కూడా వదిలేయచ్చు, ఆ పార్ట్నర్ పడి పూర్తిగా కూడా వదిలేయచ్చు. సో బేసికలీ ఇది గ్రిప్ ఉండడానికి విల్ బీ హోల్డింగ్ లైక్ దిస్. సో మాక్సిమం హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి కొంచెం వెనక్కి, సో దట్ మనం ఒకళ్ళు సపోర్ట్ ఉండాలన్నమాట. సో అండ్ కొంచెం లెగ్స్ కొంచెం వైడ్ అండ్ వీ గోయింగ్ టు డూ అ స్క్వాట్. ఇక్కడ నుంచి స్లోగా వీ విల్ డూ జస్ట్ 5 reps, 1 అప్. సో మన నీ ఇంకా హిప్ ఒకటే లైన్లో వచ్చేంత వరకు విల్ డూ 2, 3, 4, లాస్ట్ 1, 5, 1 more and up. Not bad దీపా, చేయట్లే అంటున్నావు, అన్ని బాగానే చేస్తున్నావు. అంటే మళ్ళీ స్వీట్ మెమరీస్. అభిమానిక ఇవాళ చాలా అభిమానిక ఒక 2 seconds పక్కన వాళ్ళు కట్ 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 అనే లోపల అయ్యో దీప మళ్ళీ ఆపావా, ఇప్పుడు నేను సచ్చినట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి అని గుర్తుందా? లేదు, స్ట్రాంగ్ అయిపోయా 4 years చేశాక. ఎస్, అండ్ మనం షో చేశాక నాకు ఎంతమంది మీరు సిస్టర్సా, ఇవి సిస్టర్సా అని అడిగారు దీప. గుర్తుంది, చెప్పినట్టున్నాను. ఎస్, మీరు సిస్టర్స్ అంటే కాదు, కానీ వి డోంట్ మైండ్. అవును, చాలా మంది అడిగేవాళ్ళు సిస్టర్సా ఏంటి నువ్వేనా అంటే ఇద్దరులాగా చూపిస్తున్నారా అని అడిగారు. కరెక్ట్, అవును అవును, డిఫరెంట్ గా. ఎందుకంటే ఒక బిగినింగ్ లో నీది ఉండేది అండ్ మన హెయిర్ స్టైల్ సేమ్ ఉండేది, ఫిట్నెస్ క్లోత్స్, అందుకని దట్. యా. సో నెక్స్ట్ ఇదే పొజిషన్లో ఉండు, హోల్డ్ హ్యాండ్స్. సో ఇలా కూడా పట్టుకోవచ్చు, అదర్వైజ్ ఎల్బో ఇంకొంచెం గ్రిప్ ఉండడానికి యూ కెన్ హోల్డ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ నుంచి 1 leg, యా నీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా పట్టుకో. ఓకే, 1 leg కొంచెం వైడర్. సో బేసికలీ నార్మల్గా మనం వైడ్ అంటే ఎక్కువగా వైడ్ తీసేసుకుంటాము, అది మన చిన్నప్పటి నుంచి అలవాటు. 1 నార్మల్గా అయితే ఇక్కడ 2 steps కొంచెం ఇంత చాలు. ఓకే, ఒక్కసారి పొజిషన్లోకి వెళ్ళాక దెన్ యూ కెన్ అడ్జస్ట్. సో స్లోగా టర్న్ అవుట్ సైడ్ ఫుట్ టు ద సైడ్ వేస్. ఓకే, అండ్ దెన్ స్లోగా వెనకాల లెగ్ మాత్రం స్ట్రైట్ ఉండాలి, ఫ్రంట్ లెగ్ మాత్రం బెండ్ అవ్వాలన్నమాట. అండ్ స్లోలీ యా అడ్జస్ట్ యువర్ హ్యాండ్ అండ్ స్టే. సో ఈ పొజిషన్లో నీ అండ్ యాంకిల్ ఒకటే లైన్లో ఉండాలి. ఆల్ రైట్, సో స్టే సెంటర్, హ్యాండ్ సెంటర్, హ్యాండ్ కూడా షోల్డర్ లెవెల్ ఉండాలి. జస్ట్ హోల్డ్ 5, 4, 3, 2, 1 and very slowly come back. ఓకే. And మెల్లిగా, yes, you remember.